శివుడు అనే నామం స్వయంగా మంగళానికి ప్రతీక. ఆయన అనగా ఎల్లప్పుడూ మంగళములు చేయువాడు, అమంగళము చేయలేనటువంటి వాడు. ఆయన ఉన్న చోట దుఃఖము ఉండనే ఉండదట, భయము చేరనే చేరదట. అందుకే భక్తులు చెబుతూ ఉంటారు, శివుని ఆశ్రయించి ఉన్న వారికి అపశకునము చేరదట. శివుని స్మరణలో ఉన్న వారికి పెను ప్రమాదం వచ్చినా కూడా అది అతిపెద్ద ఉపద్రవంగా కాకుండా చిన్న అడ్డంకిలా మారిపోతుందట. ఎందుకంటే ఆయన కృపతో మన మార్గం సురక్షితం అయిపోతూ ఉన్నది. నమశివాయ అనే అక్షరాలు కేవలం మంత్రం కాదు, రక్షణా కవచం. శివుడు తన స్వభావంలో పూర్తిగా మంగళమయుడు. ఆయన కటాక్షించిన చోట భద్రత, శ్రేయస్సు, క్షేమం సహజంగా వస్తూ ఉంటాయి. అమంగళమునకు చోటే ఉండదు. దివ్యతత్వంగా చూడబోతే శివ అంటే శాంతి, శుభం, సత్యం. ఈ మూడింటి సమైక్యం. మనం ఆయనను పట్టుకొని ఉన్నంత వరకు మనసు కలత చెందదు, భయం మన దరిదాపుల్లోకి కూడా రాదు. కాబట్టి మనమందరము కూడా శివనామస్మరణ, భగవంతుని నామస్మరణ చేయటం అలవాటు చేసుకోవాలి. హరే కృష్ణ.